ఇవాళ ఒకడు వీకెండ్ కాంగ్రెస్ వాడు ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలకు పోయిండు. నిన్న మిలింద్ దేవరా వేయండు, మొన్న జిందాల్ వేయండు, అంతకంటే ముందు చవాన్ వేయండు, రేపు ఎల్లుండో రేవంత్ పోతారట. ఈ ప్రశ్నలన్నీ జీవన్ రెడ్డి గారే కాదు, రేవంత్ రెడ్డి కూడా ఆన్సర్ చేయలేడు. రేవంత్కి పాపం ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, లోపల హిందుత్వం ఉన్నది, కానీ బయట ఏం చేయలేని పరిస్థితి. పాపం గోస పుట్టుబడి అయిపోయింది రేవంత్. ఒక హిందువుకి మేలు చేయలేని ముఖ్యమంత్రి మనది, మన ముఖ్యమంత్రి. మై హిందూ మై ప్రాక్టీస్ అంటున్నాడు. విచ్ వాట్ ప్రాక్టీస్? వాట్ అబౌట్ ఆల్ దీస్ సిఏఏ, ఎన్ఆర్సి, యూసీసీ, 370, ట్రిపుల్ తలాక్, కృష్ణ జన్మభూమి? Do you have any stand on this, my dear Chief Minister? పాపులేషన్ కంట్రోల్, పసుపు బోర్డు ఏర్పాటు అక్టోబర్ 4 రాత్రి అయిపోయిందండి. కార్యాలయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి దేశం అంతా. బోర్డు ఏర్పాటు అయిపోయింది. రాష్ట్రపతి ఉత్తర్వులు యూ కెనాట్ క్వశ్చన్, ఐ కెనాట్ క్వశ్చన్, నోబడీ కెన్ క్వశ్చన్. ఇఫ్ సంబడీ ఈస్ క్వశ్చనింగ్ ఈజ్ అన్ఫిట్ టు కంటెస్ట్ ద ఎలక్షన్. If somebody is questioning the presidential authority in this country, you are unfit to contest the election. మీ చెరుకు ఫ్యాక్టరీలు అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి, అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి ట్రాన్స్పరెంట్ గా. నెల రోజుల లోపల మేము టేక్ ఓవర్ చేస్తాము. మీ 49%, ఆ ప్రైవేట్ 51% ఇచ్చేయండి గమ్మున ఆ వాల్యుయేషన్. ఏం అడ్డంకులు వేయొద్దు, ట్రాన్స్పరెంట్ గా చేసే నెల రోజుల లోపల కథం పట్టిద్దాం. చెరుకు ఫ్యాక్టరీ 66 ఫ్యాక్టరీలు చేసారు దేశంలో. ఓ పాలసీ పెట్టుకొని, ఓ పద్ధతి పెట్టుకొని, ఫండింగ్ పెట్టుకొని. నియతే లేదు, మను లేదు. నియత 500 రూపాయలు ఇయ్యడా? కోడడ్డం వస్తుంది. ఇప్పుడు అకాల వర్షాలకి వచ్చింది. ఇప్పుడు ఏం కోడడ్డం వచ్చిందండి? ఈయన కోడ్ లేనప్పుడు అకాల వర్షాలు వస్తేనే ఫిబ్రవరిలో ఏం చేయలే, ఇప్పటిదాకా రూపాయి చేయలే. అసలు ఏం ముఖం పెట్టుకొని పెట్టి ఓటు అడుగుతారు? ఏం చెప్పి ఓటు అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళు? ఆ పోయిన ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ అన్న నేను కరెంట్ ఇచ్చినా అని అడుక్కునేది కొద్ది గొప్ప అడగొచ్చు. ఇక అది కరెంట్ కూడా లేదు. ఇక నేను రాయకల్ మీటింగ్ అవుతుంటే 2 సార్లు కరెంట్ వీగింది. ఏం చెప్పి అడుగుతారు ఓటు? లాస్ట్ ఎలక్షన్ అంటారా? లాస్ట్ ఎలక్షన్ అని కూడా 10 years నుంచి వింటున్నా నేను. 2014 ఆల్సో లాస్ట్ ఎలక్షన్ ఇన్నా నేను. అసలు అజెండానే లేదండి మీకు.